అందరికీ నమస్కారం అండి. నా పేరు అల్లా బకాష్. ఈరోజు గణతంత్ర దినోత్సవం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనము గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి? గణతంత్ర దినోత్సవం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రజలందరికీ ఒకే రకమైన చట్టం ఉందా? ఈ చట్టం కొంతమందికి చుట్టంగా ఉందా? అని చెప్పేసి ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకోవడం జరుగుతుంది. వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. ఇలాంటి వీడియోలు చాలా వస్తూ ఉంటాయి. సో గణతంత్ర దినోత్సవం అంటే ఏంటంటే ఇంగ్లీష్లో రిపబ్లిక్ డే అంటారనమాట. ఇది 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. మామూలుగా మన ప్రస్తావన ఎప్పుడు తెచ్చినా, దేశం యొక్క ప్రస్తావన ఎప్పుడు వచ్చినా కూడా స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా మన దేశం ఇంకా అభివృద్ధి చెందలేదు, ఇలాంటి ప్రస్తావన ఎప్పుడు వచ్చినా కూడా స్వతంత్రం వచ్చి అని అంటాం. కానీ గణతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా అభివృద్ధి చెందలేదు, ఇలాంటి మాటలు మనం ఎక్కువగా మాట్లాడుకోమన్నమాట. జనవరి 26వ తేదీ మాత్రమే ఈ గణతంత్ర దినోత్సవం యొక్క ప్రస్తావన వస్తూ ఉంటుంది. పాస్పోర్ట్ మీద ఉంటుంది. విదేశాలకు వెళ్ళినప్పుడు ఈ రిపబ్లిక్ అనే పదం మాత్రమే కనపడుతుంది. వాస్తవానికి చెప్పాలంటే ఆగస్టు 15వ తేదీ అయినంత పాపులరు ఈ జనవరి 26 అవ్వలేదు. కానీ ఈ జనవరి 26 ఏదైతే ఉందో గణతంత్ర దినోత్సవము, దీని యొక్క వేడుకలే మన దేశంలో ఘనంగా నిర్వహిస్తారు. వాస్తవానికి చెప్పాలంటే వేరే దేశంలో నుంచి ఒక అతిథి మన దేశానికి వస్తారు, ఈ రోజునే అవార్డులను ప్రకటిస్తారు, ఒక పెరేడ్ అనేది నిర్వహిస్తారనమాట. అంత ప్రాముఖ్యత ఉంది. అసలు ఏంటి ఈ రిపబ్లిక్ డే అంటే? ఏంటి అంటే మనల్ని మనం పరిపాలించుకోవడం. 1947 ఆగస్టు 15వ తేదీన స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా అప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి చట్టం 1935 భారత ప్రభుత్వ చట్టం ఏదైతే ఉందో అదే అమల్లో ఉందన్నమాట. దాన్నే ఫాలో అవుతున్నాం. వాళ్ళు చేసినటువంటి చట్టాలని మనం ఎందుకు ఫాలో అవ్వాలి, మనం అంటూ ఒక కొత్తగా చట్టం చేసుకురావాలి అని చెప్పేసి అప్పుడు పెద్దలు ఆలోచించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, కొంతమంది ప్రముఖులు, సో వాళ్ళంతా నిర్ణయించుకొని ఒక కష్టపడి ఒక చట్టాన్ని తయారు చేశారనమాట. అది 1949 నవంబర్ 26కే కంప్లీట్ అయిపోయింది. మరి 1950 జనవరి 26ని ఎందుకు ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము అంటే, అంతకు ముందు భారత జాతీయ కాంగ్రెస్ ఏదైతే ఉందో 1929 జనవరి 26న ఒక దినంగా ప్రకటించింది, పూర్ణ స్వరాజ్ దినంగా. అంటే బ్రిటిష్ వాళ్ళు మీకు సగం ఇండిపెండెన్స్ కావాలా, పూర్తి ఇండిపెండెంట్ కావాలా అన్నట్టుగా సందిగ్ధంలో ఉన్నారనమాట. మనలో కొంతమంది సగం తీసుకుందాంలే, సగం వాళ్ళు అలాగే ఉన్నీలే అని చెప్పేసి అలా అనుకుంటున్నారు అనమాట. ఇలా కాదు, మనకు పూర్తిగా కావాలి స్వతంత్రము, మనల్ని మనం పరిపాలించుకోవాలి అని చెప్పేసి దీనికంటూ ఒక దినం పెట్టుకుందాము అని చెప్పేసి అప్పుడు పూర్ణ స్వరాజ్ అని 1929 జనవరి 26 నుంచి ప్రతి సంవత్సరము జనవరి 26న పూర్ణ స్వరాజ్ దినంగా అలా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. సో మనకి ఇండిపెండెంట్ వచ్చింది, రాజ్యాంగం అనేది కంప్లీట్ అయిపోయింది. ఒక దినం ఏదైతే ప్రాముఖ్యత కలిగిన ఒక దినం ఏదైతే ఉందో జనవరి 26, అంతకుముందు పూర్ణ స్వరాజ్ దినంగా జరుపుకునే రోజునే గణతంత్ర దినోత్సవంగా జరుపుకుందాము అని చెప్పేసి ఆ రోజు నుంచి ఫిక్స్ చేసుకున్నారు 1950 సంవత్సరం నుంచి. ఇప్పటికీ 76 సంవత్సరాలు అవుతుంది గణతంత్ర దినోత్సవం వచ్చి. అంటే మనకంటూ ఒక చట్టం వచ్చి, వాస్తవానికి చెప్పాలంటే ఈ రోజుని ఇంకొక పదంగా కూడా చెప్పొచ్చు, చట్టం దినోత్సవం అని కూడా అనొచ్చు అనమాట. ఈ చట్టము అందరికీ సమానంగా ఉందా అంటే, సమానంగా ఉంది అంటే వెనుకబడినటువంటి వాళ్ళకి ఒక రకమైన చట్టాలు, తర్వాత నేరం చేసినటువంటి వాళ్ళకి ఒక రకమైన శిక్షలు ఇలా ఉన్నాయన్నమాట. నేరం చేసిన వాళ్ళందరికీ ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తుంటే అబ్జర్వ్ చేస్తాం కదా, నేరం చేసినటువంటి వాళ్ళందరికీ ఒకే రకమైన శిక్ష పడుతుందా? అలా గనక మనం చూసుకుంటే రాజకీయ నాయకుల మీద ఎన్నెన్ని కేసులు ఉన్నాయి, ఒక్కొరి మీద రేప్ కేసులు, మర్డర్ కేసులు చాలా ఉన్నాయన్నమాట. వాళ్ళ అఫిడవిట్లు కనుక చూస్తే కళ్ళు తిరిగిపోతాయి. మరి వాళ్ళందరికీ ఎందుకు శిక్షలు పడట్లేదు? వాళ్ళందరికీ ఎందుకు ఈ చట్టం అనేది సమానంగా లేదు? పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఏదైతే ఉందో వాళ్ళకి మాత్రమే విఐపీ లాగా వాళ్ళకి మాత్రమే సపరేట్ ఉంది, సామాన్య ప్రజలకు ఎందుకు ఇలా? వాళ్ళు ఎందుకు అలా తప్పించుకుంటున్నారు? వందల వేల ఎకరాలు ఒక వ్యక్తి పేరుతో ఉంటున్నాయి అన్నమాట. ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, ఆ వర్గంలో అందరికీ ఏం చెప్పట్లేదు, కొంతమంది వ్యక్తులకి 100 ఎకరాలు ఉంటాయి. మన ఊర్లో కూడా చూసుకుంటా ఉంటాం, ఒకరికి 30 ఎకరాలు, ఒకరికైతే 1 సెంటు కూడా ఉండదు. సో వాళ్ళకేంటి, ఏం ఆకాశం నుంచి ఊడిపడ్డారా? కాదు కదా. ఏంటో మామూలుగా అంటారు శివాజీ పట్టాలని చెప్పేసి, ఇలాంటివి వాటన్నిటిని ఇలా లేపేసి ఇలా రాసుకున్నారా? ప్రజలందరికీ సమానం ఎక్కడ? మామూలుగా మనకి చట్టంలో ఏదైతే మన రాజ్యాంగంలో ఉందో సమానత్వపు హక్కు, స్వేచ్ఛ హక్కు, మత స్వాతంత్రపు హక్కు, భావ ప్రకటన హక్కు, ఇన్ని హక్కులు ఉన్నాయి కదా. అందులో ఆస్తి హక్కు అనేది ఒకటి ఉండేది, దాన్ని రద్దు చేసేశారు. ఎందుకు?
అంటే ఎవరు ఎక్కువన్నా ఎంతన్నా వేసేసుకోవచ్చు అన్నట్ట. అలా కాకుండా ఈక్వాలిటీ, అందరికీ ఒకే రకమైన ఆస్తులు ఉండాలి, ఎక్కువ ఆస్తులు ఉండే వాళ్ళని లాక్కొని లేని వాడికి ఇవ్వాలి అని చెప్పేసి అలాంటి చట్టం తెచ్చింటే బాగుండేది అనమాట. చట్టాల బుట్లో ఉన్నాయి. దీన్ని మనము ఏం చేస్తున్నాం అంటే సవరించుకుంటూ ప్రస్తుతం ఉన్నటువంటి కాలానికి అనుగుణంగా ఈ చట్టాలని రూపుదిద్దుకుంటున్నాం అని చెప్తున్నారు. కానీ వాస్తవానికి ఈ చట్టాలు అనేది ఎవరికి అనుకూలంగా రూపుదిద్దుకుంటున్నారు అంటే ఆ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా రూపుదిద్దుకుంటున్నారు. ఏదైనా అధికారంలో ఉన్న వాళ్ళైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళకే లబ్ధి చేకూరుతుంది, వాళ్ళే హీరోల్లాగా ఫీల్ అవుతున్నారు. సామాన్యులు ఓట్లేసి ఎవరైతే ఇప్పుడు గణతంత్ర దినోత్సవం అంటే అర్థం ఏంటి? మనల్ని మనం పరిపాలించుకునే రోజు వచ్చినప్పటి నుంచి గణతంత్ర రాజ్యం అని చెప్పి అనుకుంటున్నాం. మనల్ని మనం పరిపాలించుకుంటున్నాం, మనం వాళ్ళకి ఓట్లు వేస్తా ఉన్నాం. కానీ వాళ్ళు ఏ విధంగా పరిపాలిస్తున్నారు మనం అర్థం చేసుకోవాలి కదా. సో 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వస్తాయి, ఆ తర్వాత మళ్ళీ వేరే వాళ్ళని ఎన్నుకుంటాము, వాడు కూడా మళ్ళీ ఇలాంటి పనులే చేసిపోతా అంటాడు అనమాట. సో ఆలోచించాలి, చట్టాలందరికీ ఒకే రకంగా ఉన్నాయా? ఇప్పుడు ఎన్నెన్నో వేరే కొత్త సెక్షన్లు తెచ్చేసి పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఏమన్నా కొంచెము రివెంజ్ల ప్రకారంగా వాడుకుంటూ ఇలా చేస్తూ ఉన్నారన్నమాట. ఏదేమైనప్పటికీ స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ అనే ప్రస్తావన పక్కన పెట్టేసి గణతంత్ర దినోత్సవం అయ్యి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనుషులందరికీ సమానత్వమైన చట్టాలు ఎందుకు లేవు, కఠినమైన చట్టాలు శిక్షలు పడినటువంటి వాళ్ళకి ఎందుకు వర్తించట్లేదు అని చెప్పేసి మనం ఆలోచించుకోవాలన్నమాట. సో ఇదనమాట నేను చెప్పాలనుకుని చెప్పేశాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, వీడియో నచ్చకపోతే నన్ను క్షమించండి. సో నేనేం తప్పుగా మాట్లాడినాను, ఎందుకంటే వందల వేల ఎకరాలు కొందరు వ్యక్తుల పేర్లతోనే ఉన్నాయి ఇప్పటికి కూడా. ఒక్కరికి 1 సెంటు భూమి కూడా ఉండదన్నమాట వెనుకబడినటువంటి ప్రజలకి. మరి వాళ్ళకేమో ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి, వాళ్ళని కులం పేరుతో దూషిస్తే వాళ్ళు ఇలా పెడతారు అలా పెడతారు అని చెప్పేసి అంటున్నారు కదా. సో డిస్క్రిమినేషన్ ఎక్కడైతే ఉందో, సమానత్వం ఎక్కడైతే లేదో అలాంటి చోట ఇలాంటి చట్టాలు వర్తించాలి అని చెప్పేసి అప్పుడు ఆ మహానుభావులు ఆలోచించారు. సో అది మంచిదన్నమాట. అదನ್ನು కాస్తో కూస్తో అది ఉంది కాబట్టి కొంచెం భయంగా ఉన్నారేమో, లేకుంటే ఇంకా ఎక్కడ దొక్కేసే వాళ్ళు కొంతమంది, అందరినీ అని చెప్పట్లేదు, కొంతమంది భూములు తర్వాత ఆస్తులు ఈక్వల్ గా పంచితే బాగుంటుందన్నమాట. మరి అనొచ్చు, సోమరిపోతుల్లాగా ఉండి మీరు సంపాదించుకోకపోతే మేమేం చెయ్యాలి అని అంటే మీ తాత వాళ్ళకి ఎలా వచ్చాయి? ఎక్కడి నుంచి తీసుకున్నారు ఆ భూములు? పేద ప్రజలకు వాళ్ళ తాత వాళ్ళు పాలేరులాగా ఉన్నారు, మీరేమో వాళ్ళ దొరల కింద ఏదో గుమస్తల్లాగా ఉండి ఆ భూములన్నీ లాగేసుకున్నట్టే కదా. ఈ చట్టం అందరికీ అంటే ఆ టైంలో వచ్చినటువంటి భూములు వారసత్వాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మార్పు చేసేసి ఒక్కో పర్సన్ కి 5 ఎకరాలు 10 ఎకరాలు ఇంతకు మించి ఎక్కువ ఉండకూడదు అని చెప్పేసి పనిచేస్తే చాలా బాగుంటుందన్నమాట. ఇలాంటి చట్టాలు తీసుకురారు, ఎందుకంటే ఆ పరిపాలించే వాళ్ళు కూడా వీళ్ళే అనమాట. ఈ భూస్వాములు ఎవరైతే ఉన్నారో, భూములు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మనల్ని పరిపాలిస్తున్నారు, మనము వాళ్ళనే పరిపాలించుకునే దానికి ఎన్నుకుంటున్నాం. ఇది మన కర్మ. ఏదేమైనప్పటికీ ఇంకేం చేయలేం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికన్నా ఇన్ఫర్మేటివ్గా ఉందంటే ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్.